నేను ఇప్పటికి కూడా అండి, ఎప్పుడైనా సమయం వస్తే మా నాన్నగారు గుర్తుకు వస్తే నేను ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే మా నాన్న ఆయన కొంచెం డ్రింకింగ్ అలవాటు ఉండేది. రైల్వేలో ఉన్న వాళ్ళకు చాలా వరకు మరి అలాగే ఉంటారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను రైల్వే ఫ్యామిలీలో పుట్టాను. మేమున్న ఏరియాలంతా రైల్వే ఫ్యామిలీస్ చాలా ఉండేవి. ప్రతి ఇంట తాగుబోతు లేని ఇల్లు మాత్రం ఉండేది కాదు. కొందరు గుట్టుగా తాగేవాళ్ళు, కొందరు ఇంటి గుట్టుని రట్టు చేస్తూ తాగేవాళ్ళు. మొత్తం మీద తాగడం కామన్గా ఉండేది అక్కడ. సో మా నాన్నకున్న వ్యసనాన్ని బట్టి కొంచెం మమ్మల్ని ఇబ్బందికి గురి చేసినా నా బిడ్డలు బాగుండాలని మాత్రం కోరుకునేవాడు మా నాన్నగారు. నా బిడ్డలు మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళకి మంచి ఫ్యూచర్, నేనేమైపోయినా పర్వాలేదు, నా బిడ్డలకి మంచి ఫ్యూచర్ కావాలని మా నాన్న కోరుకునేవాళ్ళు. ప్రయాసపడేవాడు, ఏదో చేయాలి నా బిడ్డలకని ఆశపడ్డారు. సరే, ఆయన తాగుబోతైనా కూడా మమ్మల్ని గౌరవంగానే చూశాడు, మమ్మల్ని గౌరవంగానే ఆయన పెంచారు. మాకే లోటు లేకుండా మా నాన్నగారు చూసుకున్నారు. నా విషయంలో మా నాన్నగారు అనుకున్నాడు, వీడు ఎట్ట బతుకుతాడో, వీడెట్లో అని ఆలోచిస్తుండేవాడు. నేను ఇప్పుడు అనుకుంటా ఉంటాను, మా నాన్నగారు ప్రభు సన్నిధికి వెళ్ళి దాదాపు 25 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు అయిపోయింది. మా చిన్న వయసులోనే, అంటే నాకు ఒక 18-19 ఇయర్స్ ఉండేటప్పుడే, 18 ఇయర్స్ ఉండేటప్పుడే, నాకు 18 సంవత్సరాలు వయసప్పుడే మా నాన్నగారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. కానీ నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించి వేవేల ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చి, ఒక కాపరిగా, ఒక సేవకుడుగా, ప్రజలకి ప్రార్థన చేసేవాడుగా ఒక మంచి స్థితిలో ప్రభు నన్ను ఉంచాడు. ఈ స్థితిని మా నాన్న చూస్తే బాగుండేదేమో, ఎందుకంటే ఆయన కోరుకునేవాడు కదా. ఆయన కోరినట్లు నేను ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నాను అని మా నాన్నకు చెప్పాలని ఆశ ఉంటుంది, కానీ చెప్పుకోవడానికి మా నాన్నగారు నాకు అందుబాటులో లేరండి. ఉన్నప్పుడు తల్లిదండ్రులే కావచ్చు, కుటుంబ సభ్యులు